తర్వాత ఎవరికన్నా యూజ్ అవుతుంది. సరే, సో స్టెప్ 2 లో ఏం చేస్తాం మనము, we will assume that the given statement is true for n is equal to m. అంటే ఏంటంటే 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ డాట్ 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 ప్లస్ n బదులు m పెడతాం. ఓకేనా, దట్ ఈజ్ ఈక్వల్ టు n బదులు మళ్ళీ ఇక్కడ కూడా m పెడుతున్నా. సో m ఇంటూ m ప్లస్ 1 బై 2. ఓకే, సో ఈజ్ ట్రూ బై అజంప్షన్. అంటే ఇది మనం అజ్యూమ్ చేసేసుకుంటాం, ఇది వాస్తవము, ఇది నిజము అని మనమే అజ్యూమ్ చేసేసుకుంటాం ప్రతిసారి. ఓకే, సో సెకండ్ స్టెప్ అన్నిటికన్నా ఈజియెస్ట్ అనమాట. నువ్వు అక్కడ ఏం నిరూపించట్లే, ఊరికే మనసులో అనుకున్నా అంటావు అంతే. ఓకే, ఇప్పుడు అసలు స్టెప్ వచ్చేసింది, కీలకమైన స్టెప్. అది కూడా పెద్ద కష్టమే ఉండదు. మూడో స్టెప్, దానితోటే పని కూడా అయిపోతుంది, ప్రూఫ్ అయిపోతుంది, 5 మార్కులు జేబులోకి వచ్చేస్తాయి. స్టెప్ 3లో ఏం చేయాలంటే, ఓకే, we have to prove that the given statement is true for n is equal to m plus 1. అంటే ఏం చేస్తున్నాం ఒకసారి అర్థం చేసుకోండి. స్టెప్ 1లో n is equal to 1కి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్ట్ అని మనం ప్రూవ్ చేయాలి, చేశాం. నెక్స్ట్ స్టెప్ లో n is equal to m కి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్ట్ అని మనం అజ్యూమ్ చేసుకుంటాం మనసులో. ఓకే, సో అది అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే యూజింగ్ దీస్ టూ, ఈ రెండు ఉపయోగించుకొని, అంటే స్టెప్ 1 స్టెప్ 2 ఉపయోగించుకొని మనం ఏం చేయాలి అంటే n is equal to m plus 1 ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్ట్ అని మనం ప్రూవ్ చేస్తే సరిపోతుంది. అది గనక చేసామనుకో, అంటే ఈ 3 స్టెప్పులు గనక చేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ అన్ని వాల్యూస్ ఆఫ్ n కి కరెక్ట్ అని అర్థం. అంటే అన్ని వాల్యూస్ ఆఫ్ n అంటే ఇక్కడ మన ఉద్దేశంలో ఈ లెక్కలో n 1 2 3 డాట్ 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 ఇంకా ఎంత అయినా సరే అలా. ఓకేనా, న్యాచురల్ నెంబర్స్ ఇక్కడ అంటే n is equal to ఏదైనా అంటే మళ్ళీ నెగిటివ్ నెంబర్లు డెసిమల్ నెంబర్స్ పెట్టకూడదు, దానికి అర్థం లేదు కదా. 1.2 టర్మ్స్ ఉండదు కదా, ఉంటే 1 టర్మ్ ఉంటుంది లేదా 2 టర్మ్స్ ఉంటుంది, అంతేగాని 1.2 టర్మ్స్ అనేది ఉండదు. ఓకేనా, అట్లా. సో కొంచెం కామన్ సెన్స్ కూడా అప్లై చేయాలి. ఓకేనా, అట్లాగే నెగిటివ్ -1 -2 కూడా ఉండదు, దానికి కూడా మీనింగ్ లేదు కదా. బికాస్ ఐ కెనాట్ సే ఐఎమ్ టేకింగ్ -1 టర్మ్. మనం ఎప్పుడన్నా అంటే ఏమంటాము, ఒక అరటిపండు తీసుకున్నా అంటాం కానీ -1 అరటిపండు తీసుకున్నా అనం కదా, అలా అనమాట. సరేనా, ఓకే. సో అంటే కొంచెం లాజికల్ గా మాట్లాడాలి. ఓకే, సో ఇప్పుడు మనము ఈ లెక్కకి ఇది ప్రూవ్ చేద్దాం. అంటే మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ లెక్కలో దట్ దేర్ ఫోర్ we need to prove 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ డాట్ 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 ప్లస్ n ఉన్న దగ్గర m ప్లస్ 1 పెట్టాలి. ఓకేనా, n దగ్గర m ప్లస్ 1 పెట్టాను, కాకపోతే ఇదంతా బ్రాకెట్ లో పెట్టా, ఇది అంతా n బదులు పెట్టినట్టు ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు కుడివైపు కూడా n ఉన్న దగ్గర m ప్లస్ 1 పెడతా. ఇగో ఇది n. ఓకే, తర్వాత n ప్లస్ 1 అంటే n ప్లస్ 1 అవుతుంది ఇప్పుడు. ఓకేనా, ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి. ఇదంతా n, ఇది ప్లస్ 1, సో బై 2. అంటే నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే m ప్లస్ 1 ఇంటూ m ప్లస్ 2 బై 2 ఇది అని నిరూపించాలి. ఇది నిరూపిస్తే చాలు, ఇంకా నువ్వు ఇది ఒక్కటి నిరూపిస్తే చాలు, ఈ ఒక్క లైన్. ఓకేనా, అంతే. సో దీనికి మనం ఏం చేస్తాం చూడండి. ఓకేనా, ఎక్కడన్నా అర్థం కాకపోతే అడుగుతూ ఉండండి, నిదానంగానే వెళ్తున్నా. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఓకే, ప్రూఫ్. ఓకే, కన్సిడర్ LHS ఆఫ్, మనం ఇక్కడ ఏం చేద్దామంటే కొన్ని పేర్లు పెట్టుకుందాం. ఓకేనా, మనకి ఈజీగా ఉండడానికి కొన్ని పేర్లు పెట్టుకుందాం. ఓకే, ఏంటా పేర్లు? ఓకే, లెట్ మీ టేక్ డిఫరెంట్ కలర్, వేరే కలర్ తీసుకుంటాను. ఓకేనా, స్టెప్ 1లో ఏం చేసామంటే లెట్, ఇక్కడ స్టెప్ 1 కూడా ప్రూవ్ చేయాలి, అది ఇక్కడ రాసేస్తున్నాం. ఓకేనా, లెట్ n is equal to 1, దెన్ కన్సిడర్ ఫస్ట్ టర్మ్ ఆఫ్ LHS. ఓకే, which is 1. ఓకేనా, కన్సిడర్ ఫస్ట్ టర్మ్ ఆఫ్ LHS which is 1. Now in RHS
in RHS, substitute n is equal to 1. Therefore, RHS is equal to 1 into 1 plus 1 by 2, n into n plus 1 by 2, so which is equal to 1. Okay, this is equal to LHS. Therefore, given statement is proved, given statement is proved for n is equal to 1. ఇట్లా స్టెప్స్ రాయాలి. ఇప్పుడు నేను రెడ్ కలర్ లో రాశాను కదా, ఇట్లా స్టెప్స్ రాయాలి. సో అక్కడ స్టెప్ 1 అయిపోయింది, ఇగో ఇక్కడ స్టెప్ 2 అయిపోయింది, ఇప్పుడు స్టెప్ 3 విషయానికి మనం వచ్చాం. ఓకేనా, అట్లా. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి, కన్సిడర్ ద LHS ఆఫ్, నేను ఇక్కడ ఒక నెంబర్ రాసుకుంటా. ఓకేనా, క్లారిటీ కోసము దీన్ని నేను సపోజ్ ఈక్వేషన్ 1 అని పిలుస్తా. ఓకేనా, కన్సిడర్ LHS ఆఫ్ ఈక్వేషన్ 1. ఓకే, విచ్ నీడ్స్ టు బి ప్రూవ్డ్, మనం దేనైతే ప్రూవ్ చేయాలో, విచ్ నీడ్స్ టు బి ప్రూవ్డ్. ఓకేనా, సరే. సో మళ్ళీ కలర్ మారుస్తాను. రైట్, ఇప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. సో దట్ ఈస్ 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ డాట్ 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 ప్లస్. ఓకే, ఏముంది ఇక్కడ m+1 ఉంది కదా, అంటే దీనికన్నా ముందు m ఉన్నట్టే కదా, కాబట్టి అది రాస్తున్నా. ఇది ఒకటి అర్థం చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ m+1 అనేది చివరిది, దానికన్నా ముందు m ఉన్నట్టే కదా, సో అదొకటి కాస్త ప్రత్యేకంగా కనబడేలాగా రాశాను, కనబడేటట్టుగా రాశాను. ఓకేనా, డాట్ డాట్ డాట్లలో పెట్టకుండా ప్రత్యేకంగా కనబడేటట్టు రాశాను. ఓకే, అంతే. సరే, ఇప్పుడు సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు జాగ్రత్త చూడు, దీనికి ఫార్ములా ఏదో ఉంది, దీని ఫార్ములా చెప్పండి చూద్దాం. స్టెప్ 2 చూడండి, స్టెప్ 2 మనం ఇప్పుడు ఇది ప్రూవ్ చేయాలి కదా, స్టెప్ 1 స్టెప్ 2 యూజ్ చేసుకోవడానికి ట్రై చేయాలన్నమాట. సో స్టెప్ 2 చూడు, స్టెప్ 2 లో ఏముంది, మనకి ఆల్రెడీ దీని యొక్క ఫార్ములా ఉంది. ఎంత దీని విలువ చెప్పు, చూసి చెప్పడం. ఇక్కడ m ఇంటూ m+1/2, కాబట్టి m ఇంటూ m+1/2 ప్లస్, ఇప్పుడు ఈ ప్లస్ ఇక్కడ రాశాను, సరేనా, ఈ ప్లస్ ఇక్కడ రాశాను, మళ్ళీ ఇప్పుడు ఇది ఇక్కడ రాయాలి కదా, మరి అది ఇక్కడ రాస్తాను. అలా అన్నమాట, అంతే, సింపుల్. అంటే నేనేం చేశాను, ఇది తీసుకున్నా, మొదటిసారి చెప్పేటప్పుడు జాగ్రత్తగా చూడండి, సరేనా. ఇది తీసుకున్నా, అది ఇక్కడ రాశాను, రాసేటప్పుడు కాకపోతే ఇక్కడ m+1 అనేది చివరిది, అది రాసుకున్నా, కాస్త స్పష్టంగా ఉండడం కోసం దాని ముందు వాల్యూస్ కూడా రాశాను, దాని ముందు వాల్యూ m అని తెలుసు. ఇలా రాసినాక నాకేమైందంటే ఈ మొదటి m పదాలు, మొదటి m టర్మ్స్ ఆల్రెడీ మన దగ్గర స్టెప్ 2 లో ఉన్నాయి, దాని వాల్యూ కూడా మనకు తెలుసు ఇంత అని. సో అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన, సో ఇక్కడ నువ్వు రాయాలి యూజింగ్ స్టెప్ 2. ఓకేనా, అంటే ఈ సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు యూజింగ్ స్టెప్ 2 అనే మాట అక్కడ నువ్వు రాయాలి. ఊరికే ఇక్కడ రాస్తే ఎక్కడో కాపీ కొట్టారు అనుకుంటారు, తలనొప్పి. ఓకేనా, సరే. సో ఇప్పుడు ఏమవుతుంది, అయిపోయింది, ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడు, ఇక్కడ కూడా m+1 ఉంది, ఇక్కడ కూడా m+1 ఉంది, రెండిట్లలో ఉంది కాబట్టి దాన్ని కామన్ తీయొచ్చు. ఓకేనా, సో అది కామన్ తీద్దాం. నేను ఈ గీతలు అన్ని ఎక్స్ట్రా వచ్చాయి కాబట్టి తీసేస్తున్నా, అంతే, ఏమీ లేదు, కన్ఫ్యూజింగ్ లేకుండా, సరేనా. ఓకే, రైట్. ఇప్పుడు చూడు, ఇంకా కిందికి వచ్చేస్తా. రైట్, దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు m+1 కామన్ తీస్తే మనకి ఇక్కడ m/2 మిగులుతుంది, ఇక్కడ 1 మిగులుతుంది, ఇక్కడ 1 మిగిలింది. ఓకేనా, ఇందులో 1 మిగిలింది, ఇందులో ఇది బయటికి వెళ్ళిపోతే ఇంకేం మిగిలింది, m/2 మిగిలింది, అట్లా అన్నమాట. ఓకేనా, రైట్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఇక్కడ m+1 ఉంది, ఇక్కడ నువ్వు LCM తీసుకున్నావు అనుకో, సరేనా, ఇక్కడ నీకు LCM ఎంత, 2 కిందికి వస్తుంది, m ఉంది, ఇక్కడ 1 అంటే జస్ట్ 1/1 అన్నట్టు, ఈ 2కి 1కి LCM రాసేవు, కాసాకు కట్టాము, ఈ 2లో ఒకసారి పోతుంది, ఆ 1 ఇంటూ m చేస్తే m వచ్చింది, ప్లస్కి ప్లస్ రాసావు, ఈ 1 ఈ 2లో 2 సార్లు పోతుంది, ఆ 2 ఇంటూ ఈ 1 చేస్తే 2 వస్తుంది. అట్లా అంటే చిన్న చిన్న స్టెప్స్ కూడా చెప్తున్నాను,
ఎందుకు చెప్తున్నానంటే నేను గమనించాను కొద్దిమంది కరెక్షన్ ఎల్సిఎం సరిగా చేయలేకపోయారు కరెక్షన్ చేసినప్పుడు పేపర్స్, అందుకని చిన్న చిన్నవి కూడా చెప్పాల్సి వస్తుంది. బట్ సరేనా, జాగ్రత్త. ఓకే, ఇది వచ్చింది. కానీ వీళ్ళెవరు, ఈ మహాత్ముడు ఎవడు, ఈ మహాత్ముడు ఎవడయ్యా అంటే మనకి రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ మనం ప్రూవ్ చేయాల్సిందే. మనం దేన్నైతే ప్రూవ్ చేయాలో కరెక్ట్గా దాని యొక్క రైట్ హ్యాండ్ సైడే ఇది. మనం స్టార్ట్ చేసిందేమో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ఈక్వేషన్ 1తో మొదలు పెడితే మనం రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ 1కి వచ్చాం, అంటే ప్రూవ్ చేసేసినట్టు అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనం లాస్ట్లో ఒక్క లైన్ రాస్తే చాలు, 5 మార్కులు ఇంకా జోబులో వేయాల్సిందే, ఒక్కటి కూడా తగ్గడానికి అవకాశమే లేదు ఇంకా. ఓకేనా, ఏం రాయాలి చివరికి అన్నది ఇంపార్టెంట్. కంక్లూజన్ అంటాం కదా, అది మంచి చక్కని ముగింపు ఇవ్వాలన్నమాట. ఇంత చేసావు, చేసినాక ఒక చక్కని వాక్యం రాయాలి. ఏంటా వాక్యము అంటే, సో దేర్ ఫోర్ చివరిలో ఇలా రాస్తాం, దేర్ ఫోర్ ద గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఫర్ n is equal to 1. ఓకే, మనం ప్రూవ్ చేసాం కదా ఆల్రెడీ. ఓకేనా, దేర్ ఫోర్, ఓకే, ఇప్పుడు ఏం రాయాలంటే దేర్ ఫోర్ యాజ్ ద, ఓకేనా, ఇది జాగ్రత్తగా చూడు, యాజ్ ద గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఫర్ n is equal to 1, ఓకే, అండ్ ఈజ్ అజ్యూమ్డ్ టు బి true for n is equal to m, okay, and proved to be true for n is equal to m plus 1. అంటే n is equal to 1 కి, n is equal to m కి, n is equal to m plus 1 కి, ఈ మూడింటికి అది ట్రూ 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 అని మనకి తేలింది కాబట్టి దేర్ ఫోర్, ఓకే, అంటే ఆల్రెడీ దేర్ ఫోర్ రాసే కాబట్టి ఇక్కడ మళ్ళీ అవసరం లేదు. ఓకేనా, అక్కడ ఆల్రెడీ స్టార్టింగ్ లో రాసే కాబట్టి ఇలా ఉంది కాబట్టి ఇట్ ఈజ్ ట్రూ ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n. n అంటే ఇది న్యాచురల్ నెంబర్స్. ఓకేనా, అంతే, అయిపోయింది, ఇది చివరికి అంతే, ఇంకా నువ్వు ఏం చేసేది లేదు, సమాప్తం. ఓకేనా, అలా. సో ఇదే ప్రొసీజర్ ఫాలో అవుతాము, చాలా లెక్కలు ఇలాగే ఉంటాయి. ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తా, ఇప్పుడు కొంచెం ఫాస్ట్ గా వెళ్తా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, మొదటిసారి చెప్పేటప్పుడు చాలా నిదానంగా వెళ్తా, అన్ని స్టెప్పులు చెప్తా. ఓకేనా, రెండో లెక్క నుంచి వేగం పెరుగుతుంది. ఓకేనా, ఎక్కడన్నా కాకపోతే అర్థం కాకపోతే అడగండి. ఇప్పుడు ఇంకో లెక్క చేపిస్తే అప్పుడు ఇంకా ఇంతేనా అనిపిస్తుంది, చక్క చేసేద్దాం. ఓకేనా, ఇప్పుడు మొదటి లెక్కలో ఏదైనా డౌట్ ఉంటే అడగండి, లేదంటే నేను అర్థమైపోయిందని అనుకుంటా ఇంకా. సరేనా, ఇంకో లెక్క చూస్తే ఇంకొంచెం స్పష్టత వస్తుంది. ఒకవేళ మొదటి లెక్కలో నీకు ఏదన్నా ఒక స్టెప్ కొంచెం అటు ఇటుగా ఉంది అనిపించినా సరే, ఇంకో రెండో లెక్క చూసావంటే ఓహో ఇది ఇంతేనా అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకో లెక్క చేద్దాం. హలో సార్, చెప్పండి. అదే సార్, సెకండ్ స్టెప్ కొంచెం అదే ఇప్పుడు ఇంకో లెక్క చేస్తే అప్పుడు స్పష్టత వచ్చేస్తుంది, అదే అంటున్నా. ఇంకో లెక్క చేద్దాము, ఆ సెకండ్ స్టెప్, ఫస్ట్ స్టెప్, ఏ స్టెప్ రాకపోయినా ఈ దెబ్బతో అంతా వచ్చేయాలి ఇక. సరేనా, సెకండ్ స్టెప్ ఓకే సార్. సెకండ్ స్టెప్ లో మనం అసలు ఏం చేయట్లేదు, మనం అజ్యూమ్ చేసుకుంటున్నాం, ఎన్ బదులు ఎం పెడితే అది ట్రూ అని అనుకుంటాం. మనం అసలు అక్కడ చేసింది ఏమీ లేదు, ఊరికే అది ట్రూ ఉంటుంది. ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎం పెడితే అది ట్రూ, అది వాస్తవము అని మనమే అనుకుంటాం మనసులో, అంతే. మనం అనుకున్నామంటే అయిపోయింది అన్నమాట. ఇప్పుడు మీరు ప్రాబ్లం చెప్పి డైరెక్ట్ ఆన్సర్ చేయండి సార్. అదే ఇంకా మధ్యలో సుత్తి అంతా చెప్పాము ఇంకా. సరేనా, మీకు ఆల్రెడీ ఫస్ట్ దాంట్లో డీటెయిల్డ్ గా చెప్పాము ఏది ఏంటి అని వివరించి. ఇప్పుడు ఇక్కడ ఎట్లా చెప్తానంటే ఎగ్జామ్ లో ఏం రాయాలి ఇంకా, అంతే, మళ్ళీ ఎక్స్ట్రా మాటలు. సరేనా, ఇప్పుడు చూడు ఇంకా. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటది, 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ డాట్ అట్లా అప్ టు n స్క్వేర్. ఇది కూడా మనకు తెలుసు, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. ఓకేనా, దీని ఫార్ములా మనకు ఆల్రెడీ తెలుసు, ఇది 10వ తరగతిలో చదువుకున్నాం, ఇది మనకి 10వ తరగతిలో ఉన్న ఫార్ములా. సరే, కాకపోతే ఇప్పుడు ఈ ఫార్ములాని మనం ఎలా నిరూపించాలి, దట్ ఈస్ అ క్వశ్చన్. సో ప్రూఫ్, ఓకేనా, ప్రూఫ్ బై మ్యాథమెటికల్ ఇండక్షన్ మెథడ్. చాలా పద్ధతులు ఉంటాయి, ఇది ఒక పద్ధతి అన్నమాట. సరే, ఎట్లా చేస్తాం చూద్దాం ఇప్పుడు.
let n, okay, let n is Okay. equal to 1, okay, then Okay, sir. the LHS, ఇది step 1 అని రాసుకోండి, okay, step 1, okay, let n is equal to 1, then the LHS of given statement. ఇంకొక విషయము, స్టేట్మెంట్ అంటే అదేదో ఆంగ్ల అక్షరం అనుకోకూడదు. ఇక్కడ ఏదైతే ఉందో మొదటి లైన్ లో దాన్ని మనము మ్యాథమెటికల్ స్టేట్మెంట్ అంటాం. అంటే అది ఒక గణితపరమైన వాక్యము. స్టేట్మెంట్ అంటే వాక్యము, ఇది ఒక గణితపరమైన వాక్యము. ఓకేనా? సో ఎప్పుడైనా స్టేట్మెంట్ అంటే అదేదో లాంగ్వేజ్ లో స్టేట్మెంట్ అని కాదు, ఒక వాక్యము ఇంగ్లీష్ లోనే తెలుగులోనే మాట్లాడేమని కాదు, మ్యాథమెటికల్ స్టేట్మెంట్. సో let n is equal to 1, then the LHS of given statement is, okay na, then the first, okay, element or first term, element anochu term anochu, then the first element or first term of LHS of given statement is equal to 1 square is equal to 1, okay. RHS of given statement, నీకు గివెన్ స్టేట్మెంట్ అనడం కొంచెం ఇబ్బందిగా ఉంటే నువ్వేం చేయాలి అంటే, నువ్వు ఫస్ట్ దాన్ని ఈక్వేషన్ 1 అనుకో, అంటే మొదటిసారి రాసేసి లెట్ ద గివెన్ స్టేట్మెంట్ బి రిప్రజెంటెడ్ యాజ్ ఈక్వేషన్ 1. అప్పుడు నువ్వేం చేయొచ్చు అంటే నెక్స్ట్ టైం నుంచి ఇలా రాయొచ్చు, LHS ఆఫ్ ఈక్వేషన్ 1, RHS ఆఫ్ ఈక్వేషన్ 1 అలా రాసినా పర్వాలేదు, నీ ఇష్టం, అదే నీ కన్వీనియన్స్ ని బట్టి, సరేనా? అది సరేనా? ఓకే. సో RHS ఆఫ్ గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు RHS of given statement by substituting n as 1, okay, is, ఇప్పుడు చూడు ఏమవుతుంది, n into n plus 1 into 2n plus 1 by 6 where n is equal to 1 సబ్స్టిట్యూట్ చేయాలి కదా. సో 1 into 1 plus 1 into 2 into 1 plus 1 by 6, 1 into ఇది 2, ఇది 2 1 2 plus 1 అంటే 3 అవుతుంది by 6, 2 ఇక్కడ 3 సార్లు పోతుంది, ఈ 3 ఇక్కడ ఒక్కసారి పోతుంది, మొత్తానికి 1 వచ్చింది. సో ఇప్పుడు చూడు, ఇది నువ్వు 2 అని పెట్టుకో, ఇది 3 అని పెట్టుకో, అంటే ఈక్వేషన్స్ 2 is equal to 3 ఇక్కడ, అంటే డైరెక్ట్ గా 2 = 3 అని రాయొద్దు, తప్పు అవుతుంది, ఓకేనా? అంటే ఇక్కడ ఈ 0 పెట్టానంటే అది ఈక్వేషన్ 2 అని అర్థం, ఓకేనా? రైట్, లేదా పేపర్ కరెక్షన్ చేసినప్పుడు పిచ్చిలేస్తుంది, సరే మంచిది. సో అంటే ఆ 2 3 అని రాయకుండా వాళ్ళకి పిచ్చి లేపకుండా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా ఉండడానికి ఫర్ అవర్ అండర్స్టాండింగ్ ఇలా రాసుకున్నాము. సో వీ క్యాన్ సీ దట్ LHS is equal to RHS అని రాస్తే చాలు, ఓకే. ఫర్ n is equal to 1, therefore the given statement is true for n is equal to 1. Therefore given statement is proved to be true for n is equal to 1. అంటే n is equal to 1కి అది నిజము అని మనము నిరూపించాము అని చెప్తున్నాం. ఇక్కడ అయిపోయింది, అక్కడికి స్టెప్ 1 అయిపోయింది. ఇప్పుడు స్టెప్ 2లో ఏమైందంటే ఉట్టి ఒక లైన్ రాస్తాం అంతే, ఏమీ ఉండదు ఆడ. సో లెట్ us write that, but that is a very important step, okay. Let us assume that the given statement is true for n is equal to m. కాబట్టి therefore 1 square plus 2 square plus 3 square plus dot 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 plus m square is equal to m into m plus 1 into 2m plus 1 by 6. దీనికి నువ్వు తగిన విధంగా నెంబర్ ఇచ్చుకో, సరేనా? మనం అక్కడ 1 2 3 అన్నాం కాబట్టి ఇక్కడ 4 అని పెట్టాను, సరేనా? అయితే ఇంకోటి, ప్రతిసారి నెంబర్లు వేయాల్సిన అవసరం లేదు, అది ఎప్పుడు వేస్తాం, నెంబర్లు ఎప్పుడు వేయాలి అంటే దీన్ని మనం ఎక్కడన్నా కింద ఉపయోగించాలంటే అప్పుడు దానికి నెంబర్ వేయాలి. మనం దీని కింద ఎక్కడ ఉపయోగించామనుకో అప్పుడు దీనికి నెంబర్ వేయాల్సిన అవసరం లేదన్నమాట, ఓకేనా? ఎందుకంటే మనం దీని తర్వాత పిలుస్తాము అంటే దానికి ఒక పేరు పెట్టవచ్చు. ఇప్పుడు దీన్ని అసలు మనం పిలవమనుకో దానికి పేరు పెట్టడం వల్ల లాభం ఏంటి అంటే, పేరు అంటే ఇక్కడ 4 అనే పేరు పెట్టాను దానికి,
ఓకేనా? అవును సార్. ఎప్పుడైనా సరే మనం ఒక ఈక్వేషన్ కి నెంబర్ రాయాలా రాయొద్దా అంటే నువ్వు ఆ ఈక్వేషన్ ని మళ్ళీ కింద ఎక్కడన్నా పిలిచే అవకాశం ఉంది అనుకుంటే అప్పుడు దానికి ఒక పేరు నెంబర్ పెడతావు, అప్పుడు ఆ పేరు పెట్టి దాని కింద పిలుస్తావు, అలా అన్నమాట, అంతే. సో అది ఒక సింపుల్ లాజిక్. సో అది మన సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి మనము పెట్టొచ్చు, పెట్టకుండా ఉండొచ్చు. సరే, ఓకే, తీసేసాను అంతా. ఓకే, ఇది ఓకేనా? సో ఇట్ ఈస్ ట్రూ ఫర్ దిస్ అని అన్నాం, ఇక్కడ దాకా అయిపోయింది అంతే. ఇక్కడ ఇంకేం రాసేది లేదు. ఇప్పుడు స్టెప్ 3లోకి వస్తాం. we need to prove అంటే మనము చేయాలి. we need to prove that the given statement is true for n is equal to m plus 1. ఓకేనా? అంటే గివెన్ స్టేట్మెంట్ అంటే ఏం లేదు, మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తున్నా. గివెన్ స్టేట్మెంట్ ఈక్వేషన్ 1 అని అర్థం. ఓకేనా? గివెన్ స్టేట్మెంట్ 1 ఈజ్ ట్రూ ఫర్ దట్ ఈస్ అంటే ఏంటయ్యా అంటే we have to prove that is we have to prove 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ డాట్ ప్లస్ m ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇక్కడ జాగ్రత్తగా చూసుకో, n ఎక్కడుందో అక్కడ m ప్లస్ 1 పెట్టాం, బ్రాకెట్స్ పెట్టాల్సి వస్తుంది. ఓకేనా? రైట్. అంతేగాని డైరెక్ట్ గా ఇగో n ఇట్లా రాయొద్దు, అర్థాలు మారిపోతాయి. నేను n దగ్గర నాకేముంది, అసలు n స్క్వేర్ ఉంది. n ఈజ్ ఈక్వల్ టు ఏం పెట్టాలి, m ప్లస్ 1 పెట్టాలి. కాబట్టి తెలివిగా వాడు ఇలా పెట్టాడంట. ఏం పెట్టాడు వాడు, చూడు ఇక్కడ n దగ్గర m ప్లస్ 1 పెట్టమన్నావు కదా అన్నయ్య, ఇగో ఇలా పెడతా పట్టు అంటాడు. సో కొంచెం బుర్ర ఉపయోగించాలి. ఇక్కడ నా ఉద్దేశం ఏంటి, n ఇంటూ n. సో n ఇంటూ n అంటే ఏమవుతుంది, m ప్లస్ 1 ఇంటూ m ప్లస్ 1 అని అర్థం. అంటే m ప్లస్ 1 హోల్ స్క్వేర్ రాయాలి తప్ప ఇట్లా రాయకూడదు, తప్పైపోద్ది కదా. చాలా మంది చేసే తప్పులు ఇవి. ఇట్లాంటి తప్పులు చేసి 0 మార్కులు తెచ్చుకోవడము, ఇబ్బంది పాలవడము జరుగుతూ ఉంటది. సరేనా? సో కొంచెం ఆలోచన చేస్తే మనకి తెలుస్తుంది ఏం కరెక్ట్ రాస్తున్నాం, ఏం తప్పు రాస్తున్నాం, అంత మనకు తెలిసిపోతా ఉంటది. సరే, అయితే ఇప్పుడు నేనేం చేస్తానంటే దాన్ని ఏం కొట్టేయకుండా ఇక్కడ పక్కన దీనికి ఒక డబ్బా పెట్టేస్తా. ఓకేనా? రఫ్ వర్క్ అని పెడతా. ఓకేనా? సరే, సో ఇప్పుడు కిందికి వచ్చేద్దాం. సో వీ హ్యావ్ టు ప్రూవ్ ఏంటయ్యా అంటే, సో ఇదంతా ఈజ్ ఈక్వల్ టు m ఇప్పుడు m దగ్గర n దగ్గర m ప్లస్ 1 పెట్టాలి. సో m ప్లస్ 1 ఇంటూ m ప్లస్ 1 ప్లస్ 1 అవుతుంది. ఇది 2 ఇంటూ m ప్లస్ 1 అవుతుంది ప్లస్ 1. ఓకే, బై 6. ఓకే, అంటే దీన్ని కొంచెం మళ్ళీ స్పష్టంగా రాసుకోగలిగితే m ప్లస్ 1, ఇది m ప్లస్ 2. ఓకేనా? ఇక్కడ ఈ 2 ఇక్కడ మల్టిప్లై అవుతుంది. సో 2m, ఇది 2 ఇంటూ 1 అంటే 2 ప్లస్ ఇది ఒకటి 3. సో మొత్తం కలిపి ఇది 2m ప్లస్ 3 బై 6. ఓకేనా? ఇది మనం ప్రూవ్ చేయాలి ఇప్పుడు. సో దీన్ని మనము ఈక్వేషన్ 5 అనుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు మనం ఇది ఒకటి ప్రూవ్ చేస్తే చాలు. ఓకేనా? సో ప్రూఫ్. ఓకే, ప్రూఫ్ ఆఫ్ స్టెప్ 3. ఓకే, సో యాక్చువల్లీ మనము ఇది ఒక పెద్ద ప్రూఫ్ చేస్తున్నాం. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 కలిపి అసలు ప్రూఫ్. ఆ అసలు ప్రూఫ్ లో ఇది ఇంకొక చిన్న ప్రూఫ్ స్టెప్ 3 వరకు. సో మనం కావాలంటే దీన్ని సబ్ ప్రూఫ్ అని పెట్టుకుందాం. సబ్ ప్రూఫ్. ఓకేనా? సబ్ కలెక్టర్ లాగా. ఓకేనా? రైట్. సో ఆఫ్ స్టెప్ 3 వరకు ఏంటిది, కన్సిడర్. ఇప్పుడు చూద్దాం, ఇంకా తొందరగానే అయిపోతుంది. కన్సిడర్ LHS ఆఫ్ 5. ఓకే, సరే. సో ఇప్పుడు అదేంటిది, 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్, దట్ ఈస్ మనకి మధ్యలో కనెక్షన్ కట్ అవుతుంది. మళ్ళీ జాయిన్ అవ్వండి. ఇంకా 5 నిమిషాలు టైం అయితే, జూమ్ మీటింగ్ కదా, మధ్యలో కనెక్షన్ పోతుంది. 5 నిమిషాల తర్వాత మళ్ళీ జాయిన్ అవ్వచ్చు. సో ఇక్కడ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ డాట్ అప్ టు m స్క్వేర్ ప్లస్ m ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇంతకుముందు లాగానే ఒక స్టెప్ యువతల అది రాసుకున్నాం. ఓకేనా? ఇక్కడ డాట్ ఉంది అంటే దీని ముంగట m స్క్వేర్ ఉందనే కదా అర్థము. సో అది రాసుకుంటున్నాం. ఓకేనా? సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు మళ్ళీ చూడు, ఇంత ముందు స్టెప్స్ లాగానే ఆల్మోస్ట్ గా, కొంచెం కామన్ సెన్స్. ఇప్పుడు ఆల్రెడీ ఇది ఎక్కడో చూసినట్టుగా ఉంది. ఇది ఎక్కడో ఉంది, ఎక్కడుంది ఇది, సెకండ్ ఇక్కడ ఈక్వేషన్ చూడు, స్టెప్ 2 లో ఉంది. స్టెప్ 2 లో 4వ ఈక్వేషన్ అది. సరేనా? సో 4వ ఈక్వేషన్ రాస్తుంది. సో ఇక్కడ నువ్వు రాయాలన్నమాట, దిస్ ఈజ్ ఈక్వల్ టు
ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ m ప్లస్ 1 ఇంటూ 2m ప్లస్ 1 బై 6 ప్లస్ m ప్లస్ 1 హోల్ స్క్వేర్. అంటే నువ్వు ఇక్కడ ఏం చేయాలంటే ఇలా పెట్టాలి. ఓకేనా, దీని వరకు. ఓకేనా, సో ఇలా చూపించి ఇక్కడ రాయాలి బై స్టెప్ 2. ఓకే, స్టెప్ 2 ఈక్వేషన్ 4 అని రాస్తే వాళ్ళకి స్పష్టత వస్తుంది. ఓకేనా, అట్లా ఇప్పుడు ఇంకా అయిపోయింది. ఇక్కడ ఏమైనా మళ్ళీ కామన్ ఇంత ఉంది తీసుకున్నట్టే మొదటి లెక్కలు ఎలా తీసుకున్నాం, ఇక్కడ ఏదైనా కామన్ ఉందో చూసుకోవాలి. ఇక్కడ m+1 ఉంది, ఇక్కడ m+1 2 సార్లు ఉంది. ఓకేనా, m+1 ఇంటూ m+1. సో ఒక m+1 బయట తీయొచ్చు. సో ఒక m+1 బయట తీద్దాం. తీస్తే ఎవరు మిగిలేరు ఇక్కడ, ఇది ఉంది. అంటే m ఇంటూ 2m ప్లస్ 1 బై 6 ఉంది. ఇక్కడ m+1 ఒకటి బయటికి పోయింది, ఇంకొక m+1 ఉంటుంది. అంతేగాని తెలివిగా 2 ఉంటుందని చెప్పకూడదు. m+1 వెళ్ళిపోయింది కదా సార్, 2 మిగిలింది కదా సార్ అనకూడదు. ఓకేనా, అట్లా అంటే ఆ మహాత్ముడికి మళ్ళీ 0 ఇంకా. సరేనా, సో ఇలా వచ్చింది. ఇంకా ఏముంది, ఎల్సిఎం తీసుకోవడమే. ఇది m+1 వచ్చింది. ఇక్కడ కింద ఏం లేదంటే ఒకటి ఉంది అనుకోవచ్చు. 6కి 1కి కాసాగు. ఓకేనా, కనిష్ట సామాన్య గుణిజము చేస్తే 1కి 6కి 6 వచ్చింది. ఇప్పుడు 6లో ఒకసారి పోతుంది. ఆ 1 ఇంటూ ఇచ్చేస్తే అక్కడ ఏది ఉందో అదే వస్తుంది. అంటే ఇలా వస్తుంది. ప్లస్ ఈ 1 ఇందులో 6 సార్లు పోతుంది. ఆ 6 ఇంటూ ఇది చేస్తే ఇట్లా వస్తుంది. 6 సార్లు m+1 లాగా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఏమన్నా చేయొచ్చో చూద్దాం. m+1 బయట ఉంది. ఇక్కడ చూడు, ఇక్కడ 2m ఇంటూ m 2m స్క్వేర్ లాగా 2m స్క్వేర్. మళ్ళీ ఇక్కడ m ఇంటూ 1m ప్లస్ ఇక్కడ 6m ప్లస్ 6. సో 6m ప్లస్ 6 అంటే సరే ఇక్కడ రాస్తా, ఒక స్టెప్ రాస్తాను పాటు. ఓకే, బై 6. ఓకే, సో చక్క రాసేద్దాం. ఇప్పుడు దీంట్లో మనము 2m స్క్వేర్ ప్లస్ 7m ప్లస్ 6 అని రాసుకోవచ్చు బై 6. ఓకేనా, ఓకే. సో యా, ఇప్పుడు కానీ మనము ఒక ధ్యాస పెట్టుకోవాలి. మనము దేని మీద ధ్యాస పెట్టాలి, మనం ఏం ప్రూవ్ చేయాలి, అది ఒకసారి కొంచెం ఆలోచన చేసుకుంటే మనకి ఇది రావాలి అని అర్థమవుతూనే ఉంది. సో కొంచెం ఆలోచన చేస్తే మనకు తెలుస్తుంది కూడా చేయొచ్చు అని. ఎలా చేస్తా చూడు ఇప్పుడు దీన్నే. ఓకేనా, దీన్ని ఇప్పుడు ఇలా రకరకాలుగా చేయొచ్చు. ఒక పద్ధతి చెప్తా, అంటే మనకి ఎలా ఆన్సర్ ముందే తెలుసు కాబట్టి మనము కొంచెం ఊహించి చేసేయచ్చు అనమాట. దీన్ని 2m స్క్వేర్ ప్లస్ 2m. ఓకే, మనము 2m ప్లస్ 3 బయట తీయాలి కదా. సో 2m బయట తీస్తే ఏమవుతుంది అలా చూస్తున్నా అనమాట. లేదా నువ్వు ఇక్కడ ఇంకోలాగా చేయొచ్చు. చూడు, ఒక్క నిమిషము ఇక్కడ రాస్తా పక్కన. మనకేం లేదు, దీని ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి అంతే కదా. ఇప్పుడు దీన్ని మల్టిప్లేస్ అదే వస్తుంది, చెక్ చేస్తే అయిపోతుంది కదా. ఓకేనా, అలా చేయొచ్చు. లేదా మనకి చూడు, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటే మనకి x ఈజ్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a 10th క్లాస్ లో చేసాం కదా. సో ఇప్పుడు ఆ ఫార్ములా ఇక్కడ పెడదాం చక్క. సో m ఈజ్ ఈక్వల్ టు, అంటే ఈ లెక్కలో అది పెడితే m ఈజ్ ఈక్వల్ టు -b అంటే -7 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ అంటే 49 మైనస్ 4ac అంటే 4 ఇంటూ 2 ఇంటూ 6. ఇది a, ఇది c. ఓకేనా, సో బై 2a 2 ఇంటూ 2. సో ఇది ఇక్కడ -7 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ ఇది 49 మైనస్ ఇక్కడ చూసుకో 8 ఆర్ 48 బై 4. సో -7 ప్లస్ ఆర్ మైనస్ 1 బై 4. సో ఒకసారి -8/4 వస్తుంది, ఇంకోసారి -6/2 వస్తుంది. -6/4 వస్తుంది చూసుకో. అంతే కదా. సో -8/4 అంటే -2, ఇంకోసారి ఏమో -3/2. సో అంటే m ఈజ్ ఈక్వల్ టు -2 అంటే m